భోగి ఉత్సవాన్ని జరుపుకుంటూ ఉన్నాము. అయితే దీని యొక్క విశిష్టత మనం అందరూ కూడా భోగి రోజున భోగి పళ్ళు పోస్తామని అంటాం. దీన్ని మన పిల్లలు ఏమంటాం? రేగు పళ్ళు శిరస్సు మీద వేస్తున్నాం. దీన్ని సంస్కృతంలో బదరిక ఫలం అంటారు. ఎందుకు ఈ బదరిక ఫలం వేస్తారు? ఎన్నో రకాల పళ్ళు ఉంటాయి కదా, నేను 50 పళ్ళు వేసి కదా, 40 పళ్ళు వేసి కదా, ఇంకేవో రకరకాల పళ్ళు వేసి కదా అంటే ఈ యొక్క పుష్య మాసంలో ఈ మాఘ మాసం ఈ రెండు కూడా దగ్గరలో ఉంటాయి. ఈ సమయంలో సౌరశక్తి ఎక్కువగా గ్రహించేటువంటి పండు రేగు పండు. కాబట్టి ఈ రేగు పండులోకి సౌరశక్తి ప్రవేశించిన తర్వాత చిన్నపిల్లలకి మేధాశక్తి పెరగడం కోసం చక్కనైనటువంటి శరీర ఆకృతి, చక్కనైనటువంటి శరీర ఛాయ ఇవన్నీ పెరగడం కోసం, ఆ సౌరశక్తిని వాళ్ళలో ఆకవేయడం కోసం ఈ యొక్క రేగు పళ్ళని బదలి ఫలాన్ని వాళ్ళ శిరస్సు నుంచి వేస్తారు. ఎందుకు చిన్నపిల్లలు వేస్తారు అని అంటే ప్రసవించిన తర్వాత, ప్రతి గర్భంలో నుంచి ప్రసవించిన తర్వాత మీరందరూ చూసినట్లయితే పిల్లలందరూ ఇక్కడ మెత్తగా ఉంటుంది. అదంతా కూడా గడ్డి పట్టడం ఇవన్నీ కూడా వేసి ఎంతో విటమిన్ డి, ఎందుకంటే చిన్నపిల్లలు మనం బయట ఎక్కడో తిన్నాం. చిన్నపిల్లలుగా ఎన్నో దూరం అని ఇంట్లో ఉంటాం. మనం బయటకు వెళ్ళి డాక్టర్ కొంతసేపు ఆ సూర్యుడు తీసుకుని ఆ విటమిన్ డి అంతా కూడా ఈ రేగు పళ్ళలో ఉంటుంది. దీన్ని పిల్లలు తినిపించినా, పెద్దలు తిన్నా అదే విధంగా ఆ యొక్క సౌరశక్తిని ఆ పిల్లల మీద వేసినప్పటికీ వాళ్ళలో అపారమైనటువంటి మేధాశక్తి పెరుగుతుంది. పిల్లలకి ఇప్పుడు కావాల్సింది ఏంటి? ధర్మక్కర్లేదు, వేమక్కర్లేదు. వాళ్ళకి కావాల్సిన ప్రధానమైనటువంటిది మేధాశక్తి కావాలి. కాబట్టి అటువంటి మేధాశక్తిని ఇది ప్రారంభిస్తుంది, ఇది ఇస్తుంది. అదేవిధంగా మన పూర్వకాలంలో రాజకాళ్ళు, బంగారు కాసులు వేసేవారు. ఇప్పుడు వాళ్ళలో మనకందరూ కూడా రూపాయి కాసులు అవి ఉన్నాయి. అవన్నీ కూడా మనకి రాజకాళ్ళు కాబట్టి ఒంటిలో ఉన్నటువంటి శరీరంలో ఉన్నటువంటి బ్యాక్టీరియా అంతా కూడా బయటికి లాగేస్తుంది. కాబట్టి ఆ చిన్నపిల్లలు ఉన్నటువంటి చిన్నప్పుడు ఉమ్మనీరు ఇవన్నీ కూడా మలమూత్రాలన్నీ కూడా తల్లిదండ్రులలో ఉన్నప్పుడు అవన్నీ కూడా వారి శరీరం అంతా కూడా నిండిగా ఉంటుంది. కాబట్టి ఆ బ్యాక్టీరియా అంతా పోవడం కోసం ఇటువంటి రాజకాళ్ళు, ఇటువంటి రేగు పళ్ళు ఇవన్నీ కూడా శిరస్సు పైన భారం పోసి ఇవన్నీ కూడా పిల్లల్ని శుద్ధి చేయడమే ఈ వేదం చెప్పింది. అంటే మన పండుగలు ఇవన్నీ కూడా మనం నిర్వహించుకుంటున్నామంటే మన పూర్వీకులందరూ కూడా మనకి సూపర్ సైన్స్ ని మనకి పండుగల రూపంలో ఇచ్చారు. కాబట్టి ఇటువంటి పండుగలన్నీ కూడా మనం జరుపుకుంటూ మన పిల్లలకి జరిపించాలని చెప్పి ఈ రోజు ఈ యొక్క మహత్తర కార్యక్రమాన్ని ఇటు మన జీవీఎల్ గారి సమక్షంలో ఇంతమంది పిల్లలకి ఒకే దగ్గర భోగి పళ్ళు పోయడం చరిత్రలో ఎక్కడా లేదు. కానీ వీటి తిరగని మొట్టమొదటిసారిగా ఇంతమంది పిల్లలకి ఒకేసారి భోగి పళ్ళు పోసి వారిలో ఈ సౌరశక్తిని ధారపోస్తున్నాము. జై